ఈ నెల 27న వరంగల్లో తలపెట్టిన కేసీఆర్ సభను విజయవంతం చేయాలంటూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పిలుపునిచ్చారు. మంగళవారం నిజాం సాగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. 5 లక్షల మందితో తలపెట్టిన చలో వరంగల్ సభకు జుక్కల్ నియోజకవర్గం నుంచి సుమారు 3,000 మంది హాజరు కానున్నారని అన్నారు. వరంగల్ సభకు వచ్చే పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వారు కేటాయించిన వాహనాలలో ఎలా రావాలి, ఎప్పుడు బయలుదేరాలి అనే విషయాలపై కార్యకర్తలతో చర్చించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ పట్లుల జ్యోతి దుర్గారెడ్డి, గైని విఠల్, మనోహర్, రమేష్ గౌడ్, హైమద్, బేకరీ రాజు, వెంకటేశం, శ్రీకాంత్ రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది సిల్వర్ జూబ్లీ 10వ సభ. దీనికి దాదాపు 5 లక్షల మందితో మంచి అయితే ఈ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చింది. ఒక ఉచిత ఏ ఒక్కటి కూడా నెరవేర్చింది. ఆడొక ఊరు, ఈడొక ఊరు అనుకుంటా, వాళ్ళకింత వీళ్ళకింత అనుకుంటా టైంపాస్ చేస్తున్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగింది. సో నిన్ననే జరిగినటువంటి అంబేద్కర్ జయంతి గురించి కూడా పోయిన సంవత్సరం కూడా చేయలేదు. మనం అంతకుముందు అధికారికంగా చేసినాం, విగ్రహం పెట్టినాము, అధికారికంగా చేసినాం. కానీ పోయిన సంవత్సరం చేయాలి, ఈ సంవత్సరం వాళ్ళు చేయరు. ఎట్లా కానీ మనోళ్ళు పోయి చేద్దామంటే పోనీ చెప్పకూడదు. అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతుంది. ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు మనం మళ్ళీ వచ్చేది లేదు, ఉండేది లేదు. ఇప్పుడు ఉన్నన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు చేద్దామన్నట్టు అరాచకం. రావణుడికి వచ్చినటువంటి అహంకారం కంటే ఎక్కువ రేవంత్ రెడ్డికి ఉన్నాడు. రావణుడి కంటే రావణుడు మేధావి ఉండేది. 10 మంది ఎదురుగా వస్తే 10 మందితో మాట్లాడగలిగే తెలివి ఉండేది. 10 గ్రంథాలు కంఠస్థం ఉండే ఆయన. అంతకంటే మించి అహంకారం ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి కూడా అదే పోవస్తుంది. అటువంటి అహంకారపూరితమైనటువంటి పరిపాలన ఈరోజు పాల్గొంది. మనోళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టడం, లేదు నువ్వంటే కేసు పెట్టడము, కక్ష సాధన చర్యలు ఇవి కొనసాగుతుంది.